ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. అబద్ధం. ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో అబద్ధమాడతాడు. అబద్ధం అనేది మంచిని తెలిపే విషయం కోసం మాట్లాడవచ్చు. అబద్ధం ఒక నిజం కోసం అబద్ధమాడాలి, మంచి కోసం ఆడాలి. కానీ ప్రతి విషయంలో అబద్ధాన్ని సృష్టించవద్దు. ఒకరిపై ఒకరికి అబద్ధాలు చెప్తుంటారు కొందరు. ఒకరి వ్యక్తిత్వం మీద కల్పితాలు సృష్టిస్తారు. కానీ అబద్ధం అనేది ఒక నిజం కోసం ఆడాలి, ఒక జీవితం కోసం ఆడాలి, ఒక మంచి పని కోసం ఆడాలి. కానీ ఒకరిపై స్వార్థంతో, ఒకరి జీవితం నాశనం కోసమో అబద్ధం ఆడకూడదు. అబద్ధం అనేది అధైర్యాన్ని సృష్టిస్తుంది. నిజాయితీ ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అబద్ధంతో ఒకరి దగ్గర క్రెడిట్ దక్కించుకుందామనో, లేదంటే ఒకరిని కించపరచుదామనో, లేదంటే ఏదో లాభ పొందుదామనో అనుకుంటే అది అపజయానికి దారితీస్తుంది. అబద్ధాలు ఆడే వారి ముఖం ఏదో కోల్పోయిన వాడిలాగా ఎప్పుడు చంచలత్వంతో, భయంతో ఉంటాడు. నిజాయితీపరుడు ఎక్కడికి వెళ్ళినా నిర్భయంగా, ఆనందంతో, ఉత్తేజంతో ఉంటాడు. అబద్ధం పైన ఒక చిన్న కథ చూద్దాం ఇప్పుడు. ఒక ఊరిలో చంటి అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడవద్దు అని చెప్తారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి దొంగలు వస్తారు. అప్పుడు దొంగలు ఇల్లునంతా చూస్తే ఎక్కడ ఏమి దొరకదు. ఆ చంటి అనే అబ్బాయి చూసి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి డబ్బులు, చూడండి, రండి తీసుకోండి అని ఆ దొంగలకు చెప్తాడు. అప్పుడు ఆ దొంగలు పిల్లవాడి నిజాయితీని చూసి వారు దొంగిలించుకొచ్చిన డబ్బునంతా ఆ పిల్లవాడికి ఇచ్చి వెళ్ళిపోతారు. నిజాయితీ అంటే దొంగను కూడా మంచివాడిగా మార్చేస్తుంది. అందుకని ఎప్పుడు నిజాయితీతో ఉండడమే మంచిది. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి.